కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి. ఇంట్లో సుఖసంతోషాలు పెరగాలని, ఇంటి ఆదాయం పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే మన జ్యోతిష్య శాస్త్రాలలో వివరించబడిన కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే మీ ఇంటి ధనాదాయం బాగా పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు కండపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. లక్ష్మీదేవిని ఆకర్షించే కొన్ని పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. మీ ఇంటి ధనాకర్షణ పెరగాలంటే ఇంటి సింహద్వారం విషయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ప్రతి మంగళవారం నాడు మీ ఇంటి గుమ్మానికి వేపాకుల తోరణం కట్టండి. ఇలా కడితే ఇంటికున్న దిష్టిదోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక మనలో చాలామంది ఇంటి ముందు చెప్పులు విడుస్తారు. అయితే గుమ్మానికి కుడివైపున చెప్పులు పెట్టకూడదు. ఇది లక్ష్మీదేవి నడిచివచ్చే దారి కాబట్టి ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎడమవైపున చెప్పులు పెట్టుకోవడం మంచిది. ఇక ప్రతిరోజూ ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత ముగ్గు మధ్యలో చిటికెడు పసుపు కుంకుమలు చల్లితే అలాంటి ఇల్లు దేవాలయంలా మారుతుందట. ఇక ఇంట్లోకి వెంటనే దేవతలు అడుగుపెడతారు. కళ్లప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఉప్పు డబ్బా కింద ₹1 నాణం పెడితే మీ ఇంటి ధనప్రవాహం బాగా పెరుగుతుంది. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇంట్లో పాలు పొంగిపోతూ ఉంటాయి. ఇలా వంటగదిలో పాలు పొంగితే చాలా మంచిది. పాలు పొంగేటప్పుడు ఆ వాసన ఇల్లంతా వ్యాపిస్తే మీ ఇంట్లోకి ఐశ్వర్యం రాబోతోందని అర్థం. కానీ పొరపాటున కూడా పాలు మాడిపోకుండా చూసుకోండి. ఇక రాత్రి సమయంలో సింక్లో ఎంగిలి గిన్నెలు ఉంచకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి అస్సలు నిలవదు. కాబట్టి రాత్రిపూట ఎంగిలి గిన్నెలు లేకుండా జాగ్రత్తపడండి. వంటగదిలో ఉండే బియ్యం, పప్పు డబ్బాలు పూర్తిగా ఖాళీ అవ్వకూడదు. వంటగదిలో ఉండే ధాన్యం ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి. బియ్యం అలాగే పప్పుధాన్యాలు ఖాళీ అయితే దరిద్రానికి సూచన. కాబట్టి వీటిని ఎల్లప్పుడూ నిండుగా ఉంచుకోండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో దక్షిణావృత శంఖం ఒకటి. కాబట్టి శంఖంలో పాలు పోసి ఆ పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహించి పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఇక ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చెయ్యలేనివారు పచ్చకర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలకు లోటు లేకుండా మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది. ఇక వాస్తు ప్రకారం మీ బీరువాలో డబ్బు పెట్టే చోట ఒక చిన్న అద్దం ముక్కను పెట్టుకోండి. బీరువాలో ఉన్న డబ్బు, నగలు అద్దంలో ప్రతిబింబిస్తే మీ సంపద రెట్టింపవుతుంది. ముఖ్యంగా మీ బీరువాలో పెట్టే నగలు, డబ్బును ఎర్రటి వస్త్రంపైన పెట్టుకోండి. దీనివల్ల వృధా ఖర్చులు లేకుండా మీ సంపద నిలకడగా ఉంటుంది. అలాగే డబ్బు దాచే ప్రదేశంలో పచ్చకర్పూరం పెడితే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. దీనివల్ల మీ సంపద పెరుగుతుంది. వాస్తు ప్రకారం బీరువాను నైరుతి మూలలో పెట్టి ఉత్తరం వైపుకు తెరిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇక పసుపు, అక్షింతలకు చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి 21 అక్షింతలను ఒక పేపర్లో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. అప్పుల బాధలు లేకుండా మీ సంపద పెరుగుతుంది. ఇక మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఇంటి ఆదాయాన్ని తగ్గిస్తాయి. ఇంట్లో కూర్చుని గోళ్లు కొరికితే రాహుదోషం వల్ల ఇంటి సంపద వృధా అవుతుంది. అలాగే కూర్చున్నప్పుడు కాళ్లు ఊపితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే సాయంత్రం పూట నిద్రిస్తే మీ ఇంటికి దారిద్ర్యం చుట్టుముడుతుంది. ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు ఆడవారు తలస్నానం చేయకూడదు. కాని శుక్రవారం పూట దీపారాధన చెయ్యాలంటే మాత్రం తలస్నానం చేయవచ్చు. ఇక ఎండాకాలంలో పక్షులకు నీరు పెట్టడం, ధాన్యాన్ని ఆహారంగా వేయడం ద్వారా పితృదేవతలు శాంతించి మీ ఇంటికి ధనయోగాన్ని సిద్ధిస్తారు. అలాగే రావి చెట్టు కింద నల్లచీమలు కనిపిస్తే వాటికి ఆహారంగా పంచదారను వేయండి. దీనివల్ల రాహుకేతు దోషాలు పోయి ఆకస్మిక ధనలాభం కలిసివస్తుంది. ఇక వారానికి ఒకసారి ఒక గ్లాసు నీటిలో చిటికెడు పసుపు అలాగే కర్పూరం పొడి వేసి ఆ నీటిని గుమ్మంపైన చల్లండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఇక మీ పూజగదిలో తప్పనిసరిగా నెమలి ఈకను పెట్టుకోండి. వాస్తుదోషాల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ ఇంటికి కనకయోగం పడుతుంది. ఇక ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లేటప్పుడు పెరుగులో పంచదార కలిపి తినండి. మీరు వెళ్లిన పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు. ఇక ఆడవారికి దీర్ఘసుమంగళ యోగం సిద్ధించాలంటే మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు, కుంకుమలు, తాంబూలం ఇవ్వండి. దీర్ఘసుమంగళ యోగం సిద్ధిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న చీపురును ఎవరికీ కనిపించకుండా తలుపు వెనక దాచి ఉంచాలి. అలాగే చీపురును నిటారుగా నిలబెట్టకూడదు, అడ్డంగా పడుకోబెట్టి ఉంచాలి. వాస్తు ప్రకారం ఇంటి ఆగ్నేయ దిశలో ఒక చిన్న మనీప్లాన్ మొక్కను పెట్టుకోండి. దీనివల్ల విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. ఇక ఉప్పును ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో వేయకూడదు. ఉప్పును జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో వేయాలి. ఇక ఇంట్లో భోజనం చేసేటప్పుడు తూర్పువైపుకు తిరిగి భోజనం చేయండి. దీనివల్ల మంచి ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతుంది. కాని దక్షిణవైపుకు తిరిగి భోజనం చేయకూడదు. అలా చేస్తే మీ ఆయుష్షు తగ్గిపోతుంది.
ఇక మీ పుట్టినరోజు వచ్చినప్పుడు తప్పకుండా గోశాలకు వెళ్ళండి. మీ పుట్టినరోజున గోశాలకు వెళ్లి గోవుకు పచ్చిగడ్డిని తినిపించి నమస్కారం చేసుకుంటే అదృష్టం వరిస్తుంది. వాస్తు ప్రకారం మెట్ల కింద ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ ఒక చిన్న తొట్టెలో చేపలు లేదా తామర మొక్కలు పెంచితే మీ ఇంట్లో ధనం నిలకడగా ఉంటుంది. ఇక మీ పనుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడుతుంటే ప్రతి బుధవారం 21 గరిక ఆకులతో గణపతిని పూజించండి. ఇక వారానికి ఒకసారి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి గాజులు సమర్పించి నమస్కారం చేసుకోండి. మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది. ఇక ప్రతి ఒక్కరి ఇంటికి ఉత్తరద్వారం కిటికీ ఉండాలి. ఉత్తరం వైపున కిటికీని కనీసం గంటసేపు తెరిచి ఉంచితే కుబేరశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇక బయట నుండి ఇంటికి రాగాలే ప్రతి ఒక్కరూ కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవాలి. కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగుపెడితే మీ కాళ్లతో పాటుగా మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఇక మంగళవారం పూట ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. కాని మంగళవారం పూట కొంచెం అప్పును తీరిస్తే మాత్రం అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక చినిగిన పర్సును అస్సలు ఉపయోగించకూడదు. చినిగిన పర్సులో డబ్బు ఉంచితే వృధా ఖర్చులు పెరుగుతాయి. పర్సులో చిల్లర నాణలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే మీ బీరువా తలుపు లోపలివైపున గజలక్ష్మీ ఫోటోను అంటించండి. బీరువా తెరిచినప్పుడల్లా అమ్మవారి ఫోటో కనిపిస్తే మీ ఇంటి ధనాదాయం పెరుగుతుంది. అలాగే ఇంట్లో పెద్దవారి పాదాలకు నమస్కరించడం వల్ల గురుగ్రహం బలపడి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇక ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు సూర్యాస్తమయం తర్వాత ఇవ్వకండి. అలాగే సాయంత్రం పూట ఇల్లు ఊడవకూడదు. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం నల్లకుక్కకు ఆహారంగా రొట్టెలు పెట్టండి. అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. తులసికోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది. తులసికోటలో నీరు పోసేటప్పుడు ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీనారాయణాయ నమః అని తులసికోటలో నీళ్లు పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. వాస్తుప్రకారం మీ ఇంటికి దక్షిణ దిశలో వేపచెట్టు ఉంటే మంచి ఆరోగ్యంతో పాటు మీ ఆయుష్షు పెరుగుతుంది. ఇక చిన్నపిల్లలకు అన్నం పెట్టేటప్పుడు మొదటి ముద్దను వెండి స్పూన్తో తినిపించండి. అలా తినిపిస్తే పిల్లలకు రాజయోగం పడుతుంది. ఇక భోజనం చేసేటప్పుడు ఎడమ చేతితో మంచినీళ్లు తాగకూడదు. కాబట్టి భోజనం మధ్యలో నీళ్లు తాగకూడదు. మనం తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్ల కర్మదోషం ఏర్పడుతుంది. కాబట్టి నెలకొకసారి మీ దగ్గరలో ఉన్న దేవాలయాన్ని మొత్తం శుభ్రం చేస్తే కర్మదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంపై సంపూర్ణ దైవానుగ్రహం ఉంటుంది. ఇక మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే నవ్వుతూ పలకరించండి. దీనివల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇంటి ధనాదాయం బాగా పెరుగుతుంది. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.